రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్డెక్కారు. టీడీపీ కార్యకర్త గట్టు తిలక్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు అంబటి రాంబాబు శవయాత్రను నిర్వహించారు. కేవలం బూతులు మాట్లాడే వారికే జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చారని, ఇలాంటి సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని విమర్శించే క్రమంలో హద్దులు దాటుతున్న వారిపై కఠినంగా శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని గట్టు తిలక్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేదే లేదని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఏదైతే అంబటి రాంబాబు అనే వ్యక్తి ఉన్నాడో వాడిని చచ్చినట్లు మేము శవయాత్ర అనేది చేసుకొచ్చి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఈరోజు ఆయన శవయాన్ని కాల్చడం జరుగుతూ ఉంది. నిన్నటి దినము రాంబాబు అనే ఒక అంబోతు కామ పిశాచి వాడు గతంలో కూడా సంజన అనే అమ్మాయిని శారీరకంగా వేధించినటువంటి దుర్మార్గుడు. వైసీపీ పార్టీలో చెడపుట్టిన చీడ పురుగులు అంబటి రాంబాబు, జోగి రమేష్, కోడాలి నాని, గుడివాడ నాని ఇలాంటి విధవులను పెట్టుకొని వైసీపీ నాయకుడు 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గం. దీనిపైన వాడు మాట్లాడిన మాటలపైన వాళ్ళ ఇంట్లోనే ఉండే వాళ్ళ భార్యని కానీ వాళ్ళ కూతుర్ని కానీ అతనే అడిగి నేను మాట్లాడిందే కరెక్ట్ అని ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నువ్వు మాట్లాడిన భాష, నువ్వు వాడిన భాష ఎలాంటిదో ఒకసారి నీ తల్లిని, నీ చెల్లిని, నీ బిడ్డను అడిగితే తెలుస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు మీద నువ్వు అంత దుర్భాష మాటలు ఏ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడరు. ఆ ఫ్లెక్సీలు తీసేయమని మా పార్టీలో ఉండి మా వాళ్ళకే ధమ్కి ఇవ్వడం ఎంత సామాన్యం. ఆయన 24 గంటల లోపల మీ ఫ్లెక్సీ తీయకపోతే మేము వచ్చి తీస్తామని చెప్పడము. వాళ్ళు రూలింగ్లో కూడా లేరు, మేము రూలింగ్లో ఉన్నాము. కల్తీ లడ్డును నెయ్యి లేకుండా కల్తీ లడ్డు చేసామనే ఫ్లెక్సీ వేసి జనాలకు తెలియపరిచే విషయాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకుండా ఒక చంద్రబాబు నాయుడు అంత మంచి మనిషి మీద అనవసరంగా తిట్టి ఇది చేసి లాస్ట్కి వాడి చావు గారికి వాడు తెచ్చుకున్నాడు. కానీ ఈరోజు మేమంతా వాడిని శవాన్ని చేసి చంద్రబాబు నాయుడు గారికి ఆయన గురించి తప్పుడు వాక్యాలు మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలన్నీ నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడడం అసలు తగదని, ఎవరు ఏమి అనలేరు, మమ్మల్ని ఏది చేయలేరు అన్నటువంటి తలపొగురుతో ఇలాంటి మాటలు, ఇలాంటి వాక్యాలు మాట్లాడి ఎంతవరకు టీడీపీ పార్టీ వాళ్ళు ఎంతవరకు వారి జోలికి వెళ్ళకూడదని